డేట్స్తో డబల్ కా మీఠా. జనరల్గా డబల్ కా మీఠాని షుగర్తో చేస్తారు, కానీ డేట్స్తో చేస్తే ఎట్లుంటుందో ట్రై చేయాలనిపించి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ వింత స్వీట్ని నేను ఎట్లా చేసినో వీడియో మొత్తం చూడండి. ఎక్కడ చేంజెస్ చేయాలని అనిపించినా కానీ నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ అయితే నేను డేట్స్ని మంచిగా కడుక్కొని మధ్యలో సీడ్ తీసుకొని ఒక 10 నిమిషాల సేపు హాట్ వాటర్లో నానబెట్టుకున్నా. ఆ తర్వాత దాన్ని మిక్సీలోకి వేసుకొని స్మూత్ పేస్ట్ పట్టుకున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకొని ఆ పక్కనున్న కార్నర్స్ మొత్తం బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, అవి మొత్తం కట్ చేసుకుంటున్నా. అవి పడేయకుండా దాన్ని సేవ్ చేస్తున్నా ఏదైనా రెసిపీ చేద్దామని. ఆ వైట్ బ్రెడ్ని మాత్రం ఇట్లా చిన్న స్క్వేర్స్ లెక్క కట్ చేసుకున్నా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని అది వేడైనాక దాంట్లో కొంచెం కాజు ముక్కలు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి ఫస్ట్ మనం కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అందులో వేసుకొని 2 సైడ్స్ ఇట్లా షాలో ఫ్రై చేసుకుంటున్నా. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ అదే ప్యాన్ లోకి ఇంకొంచెం నెయ్యి వేసుకొని అందులోకి డేట్ పేస్ట్ ఫస్ట్ పట్టుకున్నాం కదా అది వేసుకొని దానిలో ఉన్న నెయ్యి తేలేదాకా ఇట్లా లో ఫ్లేమ్ లో మంచిగా ఒక 5 నుంచి 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి లిక్విడ్ కావాలి కాబట్టి కొన్ని పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ పాలు పోసుకుంటున్నా. లంప్స్ లేకుండా మొత్తం దాన్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకొని ఒక 2 మినిట్సే ఉంచండి, సాఫ్ట్ అయిపోతుంది. అంతే, డేట్స్ తో డబల్ కా మీఠా రెడీ. ఇది చూడడానికి వింత ఉంది, అసలు నాకు కూడా టేస్ట్ చేయబుద్ధి కాలేదు ఆ కలర్ చూసి. ఒకసారి టేస్ట్ చేద్దామని దేవుడికి దండం పెట్టుకొని ఇట్లా టేస్ట్ చేసిన, అసలు మస్తు ఉంది టేస్ట్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గురించి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్ లో పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.